శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. రాత్రి వేసే ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా, ఫలితం ఉంటుందా లేదా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ముగ్గు వేయడం అనే సంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం. అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు. ముగ్గులు పలుచోట్ల పలురకాల పేర్లతో పిలుస్తారు. రంగోలి, రంగవల్లి, మదన, కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంది. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసికోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడపమీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయడం సాంప్రదాయంగా వస్తుంది. అందుకే ఇంటిబయట పెరట్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ముగ్గులు వేయడం వెనక శాస్త్రీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. ముగ్గు వేయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు. ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది. వంగి లేవడం కారణంగా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అందుకే రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారు. ఇంటి ముందు ముగ్గులో పసుపు, కుంకుమ వేస్తున్నారా? అయితే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే. అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మకాలు కాదు. అయితే మన ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వేదపండితులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుందట. ఇంటి గడప ముందు వేసే ముగ్గు చుట్టూ 4 పక్కల ఖచ్చితంగా 2 అడ్డగీతలు వేయాలి. ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు. ఇంటి గడప ముందు గీసే 2 అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడుతాయి. రోజు వేసే ముగ్గులు మాత్రం 5 చుక్కల ముగ్గులు కానీ 7 చుక్కల ముగ్గు కానీ వేస్తే మంచిది. శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేకులు వేయాలి. అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు. కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు. ఎందుకంటే ఏ రోజు వేసిన ముగ్గు ఆ రోజుకే వర్తిస్తుంది. రాత్రిపూట వేసింది రాత్రిపూట వరకే చెల్లుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉదయం పూటే ముగ్గులు వేయాలి. ఉదయం ఇంటి ముంగిట ముగ్గులు వేసేవాళ్లు సూర్యోదయం కాకముందే అంటే సూర్యకిరణాలు పడకముందే వేయాలి. అది శాస్త్రం అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం 5 నుండి 6 గంటలలోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలని, ఏ ఇంటి ముందు అయితే ఉదయం 6 గంటలలోపే ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట. అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. తడినేలపైనే ముగ్గులు వేయాలి. పొడిబారిన నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కానీ నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండటం వలన ఎవరు కల్లాపి చల్లుకోవటానికి వీలు కుదరదు. అలా కుదరనివారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని బియ్యపు పిండితోనైనా ముగ్గు వేయాలి. కానీ నేటితరంలో చాలామంది బియ్యపు పిండితో ముగ్గులు వేయట్లేదు. ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి చూడండి. మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు. బియ్యపు పిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీ నిలుస్తోంది. అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గుపిండితోనే ముగ్గులు గీస్తారు. కానీ అలా వేయకూడదు. ముగ్గు పిండిలో కొంచెం బియ్యం పిండిని కలిపి ముగ్గులు వేయాలి. ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గులు వేయలేక ముగ్గుల పెయింటింగ్ వేస్తున్నారు. దాన్ని శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపు పిండితో ముగ్గు పెట్టాలి. అలాగే చాలామంది చాక్పీస్తో ముగ్గులు వేస్తారు.
చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసిన దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. కనుక ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేస్తే మాత్రం మీ ఇల్లు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లదు. ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులను మాత్రం అస్సలు వేయకూడదు. మనం వేసే చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, అవి యంత్రాలు లాగా పనిచేస్తాయి. అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదళ ముగ్గులు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి నమస్కరిస్తే చాలు, కోటిజమ్మల పుణ్యఫలం లభిస్తుంది. సోమవారం నాడు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో 5 పుష్పాలు ఉండేలా చూసుకోండి. ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు అన్నీ తొలగిపోతాయి. దీంతో మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజగది ముందు ముగ్గులు వేయరు. కానీ ఇది చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజగది ముందు ముగ్గులు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాని చూసి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ముగ్గుపై పసుపు కుంకుమలు వేయచ్చా వేయకూడదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే ముగ్గుపై పసుపు కుంకుమలు వేయొచ్చు. కానీ ముగ్గుపై పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముగ్గుమీద ఉన్న పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలితో తొక్కకూడదు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపాలు. కాబట్టి మనం పొరపాటున ముగ్గుపై ఉన్న పసుపు కుంకుమలు తొక్కితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పక్షులు, చీమలు, పిచ్చుకలు, కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఈ బియ్యంపిండి ఉపయోగపడుతుంది. తద్వారా మనకు ఎంతో పుణ్యం లభిస్తుందని వేదపండితులు చెబుతున్నారు. ముగ్గు పాజిటివ్, అలాగే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజులలో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇళ్లలో తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్లేవారు కాదు. వారే కాదు, అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లేవారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మలు పూర్తి అయిపోయిన వెంటనే, అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గు వేస్తారు. ముగ్గుల వెనక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార సంప్రదాయాలన్నీ అనేక అర్థాలు, పరమార్థాలతో కూడినవి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.